సూపర్ వ్యూ. వెల్కమ్ టు దుబాయ్. ప్రజెంట్ అయితే మనం దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం. ఇక్కడ ఎంత బాగుంది ఎయిర్పోర్ట్. దుబాయ్ చాలా బాగుంటుంది, నీట్ అండ్ గ్రీన్ ఉంటుంది. సూపర్ ఉంది ఎయిర్పోర్ట్ చూడండి. బాగా దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, సో క్లీన్ అండ్ గ్రీన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం దుబాయ్లో ఉన్నాం. ఈరోజు అయితే మా ఫస్ట్ డే వచ్చేసి మాకు ఈరోజు ఈ హోటల్ అయితే తీసుకున్నాం. హోటల్ జివేరా. ఇది 75 ఫ్లోర్స్ ఉంటుంది చూడండి, 5 వరకు. ఇది వరల్డ్ టాలెస్ట్ హోటల్. ఇది వరల్డ్ టాలెస్ట్ హోటల్ ఎందుకంటారంటే ఇది టోటల్గా రూమ్స్ అన్నీ హోటలే, దీంట్లో ఎటువంటి ఆఫీస్ లేదు. 528 రూమ్లు అయితే ఉంటాయి. ఈ రోడ్ వచ్చేసి షేక్ జాయద్ రోడ్. ఇది కొంచెం ఈ ఏరియా కొంచెం వాష్ ఉంటుంది, వైఫై ఉంటుంది. చూసిరా, మాకు ఫస్ట్ రోజు కాబట్టి ఇందులో తీసుకున్నాం. చూద్దాం ఎట్లుంటుందో హోటల్ అని చూపిస్తాను మీకు. లోపలికి వెళ్ళిన తర్వాత ఎట్లుంటుందో హోటల్. ఇదైతే వరల్డ్ టాలెస్ట్ హోటల్ అంట. మనకు తెలియదు ఎందుకు టాలెస్ట్ అని అడిగితే చెప్పారు ఏంటంటే ఇందులో ఎటువంటి ఆఫీస్ లేదు, టోటల్గా రూమ్స్ అన్నీ ఫర్ రెంటల్సే ఓన్లీ, హోటల్ పర్పజే. చూద్దాం ముందుకు వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను ఎట్లుంటుందో హోటల్. మనమైతే ప్రజెంట్ రిసెప్షన్ లాబీకి అయితే వెళ్తున్నాము. అయితే రిసెప్షన్ ఇది. చూద్దాం మా రూమ్ ఎట్లుందో చూపిస్తాను పని. ఇదైతే మనకు 75 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. లిఫ్ట్ చూసిరా, ఇది 43 నుంచి 71కి వెళ్ళడానికి 3 లిఫ్ట్స్, 0 నుంచి 41 వెళ్ళడానికి 3 లిఫ్ట్స్. మనది 6th ఫ్లోర్ కాబట్టి మనం ఈ లిఫ్ట్ అయితే ఎక్కుదాం. చూసిరా, హోటల్ జివేరా 6th ఫ్లోర్. ప్రజెంట్ అయితే మనం మన రూమ్కి అయితే వెళ్తున్నాము. చూద్దాం అసలు లిఫ్ట్ ఎంత స్పీడ్గా వెళ్తుంది చూడండి, అసలు పోయినట్టే లేదు. పైన అలాగే వ్యూ, స్విమ్మింగ్ పూల్ వ్యూ ఉంటుంది, అలాగే పైన రెస్టారెంట్ ఉంటుంది. మనకు ఇప్పుడు ఎట్లుంటుందో తర్వాత నైట్ ఎట్లుంటుందో చూపిస్తాను నేను. చూద్దాం ముందు అయితే మన రూమ్కి అయితే వెళ్దాం. ఇది వచ్చేసి లాబీ. ఇది మా రూమ్ 604 కాబట్టి 604కి అయితే వెళ్దాం. చూపిద్దాం మా రూమ్. ఇది ఓపెన్ కిచెన్. మనకు ఫ్రిడ్జ్ గిట్ ఇచ్చారు. ఇది డబల్ డోర్ ఫ్రిడ్జ్ ఉన్నట్టుంది.
స్టవ్ ఉంది, మనం వంటగది చేసుకోవచ్చు. ఇదైతే హాల్. మాకు ట్రిపుల్ బెడ్ అయితే ఇచ్చారు, ముగ్గురం వచ్చినాం కాబట్టి. ఇది ఒక బెడ్రూము. ఈ బెడ్రూమ్ నుంచి వ్యూ చూడండి. ఈ పక్కన హోటల్ కాబట్టి పైకి వెళ్తే వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. చూడండి, పక్కన గిట్ట హోటలే కాబట్టి మనకు పైకి వెళ్ళిన తర్వాత వ్యూ ఎట్లుంటో చూపిస్తాను. ఇది వచ్చేసి వాష్రూము, టబ్ ఇచ్చారు మనకి. రెస్టారెంట్ మనకి ఏసీ ఏదైనా అడ్జస్ట్మెంట్ ఉంటే ఇక్కడ చేసుకోవచ్చు. హై కానీ లో కానీ ఏది చేసుకోవచ్చు. అడ్జస్ట్మెంట్ ఏసీది. అలాగే మనకి ఇక్కడ ఏదైనా మన వస్తువులు ఏదైనా పెట్టుకోవాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. హోటల్ వచ్చేసి మనకి 24 అవర్స్కి వచ్చేసి అయితే మనకి దగ్గర 12,000 పడ్డది. మామూలుగా అయితే ఇది అప్ అండ్ డౌన్ అవుతుంటాయి రేట్స్, రీజన్ బట్టి. ఒక్కొక్కసారి హై హీట్ ఉంటాయి, ఒక్కొక్కసారి సీజన్ ఉంటే 25,000 ఉంటుంది, ఒక్కొక్కసారి 16, 19 అట్లా ఉంటుంటుంది. మాకైతే ముందు బుక్ చేసినాం కాబట్టి మాకు 12,000 అయితే పడ్డది. చూద్దాం. టాలెస్ట్ హోటల్. మనమైతే ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ వెళ్తున్నాం. ఈ ఫ్లైఓవర్ చూడండి. వా బా 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 అనే రండి, ముందుకు రండి. వ్యూ చూడండి. వా, బుర్జ్ ఖలీఫా లాస్ట్ కనిపిస్తుంది చూడండి. బుర్జ్ ఖలీఫా. రండి ముందు. పదండి మా. ఇది చూడు, ఈ కనెక్టివిటీ చూడనా. ఇక్కడ హోటల్ నుంచి ఇక్కడ కనెక్టివిటీకి బ్రిడ్జ్ చేసారు. కింద ఏం లేదు ఇక. అంతా హోటలే, హోటలే. హోటలే పక్క కూడా హోటల్స్ కనిపిస్తుంది కదా. ఫ్యూచర్ మ్యూజియం వ్యూ ఇక్కడ అన్నీ నియర్ బై. ఇక్కడ నుంచి ఇది షేక్ జాయద్ రోడ్ అంటారు, డౌన్ టౌన్. కనిపిస్తుంది కదా దివ్యారా హోటల్. బ్యాక్గ్రౌండ్లో చూడండి, ఇటు చూడండి వ్యూ. స్విమ్మింగ్ పూల్ వ్యూ నైట్లో ఎట్లుంటుందో మళ్ళీ ఒకసారి చూపిద్దాం. అప్పటి వరకు కొంచెం బ్రేక్. ఇప్పుడు మా హోటల్ ఉంది కదా, కనిపించేది 75 floors. దీని పక్కన హోటల్ కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్. ఈ హోటల్లోనే శ్రీదేవి అయితే చనిపోయిందంట. పైన 75 floors తర్వాత ఒకటి వ్యూ రెస్టారెంట్ ఉందంట. అది ఒక్కసారి చూద్దాం నైట్ వెళ్ళిన తర్వాత. వ్యూ చూడండి, హోటల్ ది వ్యూ సూపర్ ఉంది. అబ్బా 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 అబ్బా, సూపర్ వ్యూ. ఓఫో, చాలా బాగుంది వ్యూ. స్విమ్మింగ్ పూల్ ఇది, మనం కావాల్సి స్విమ్ చేసుకోవచ్చు. రేపు పొద్దున చేద్దాం. చూడండి ఇప్పుడు ఈవినింగ్. నైట్ అయితే ఎట్లుంటుందో ఆ వ్యూ కూడా చూపిస్తాను మీకు. నైట్ వ్యూ ఇప్పుడైతే సూపర్ ఉంది వ్యూ. బా, సిటీ అంతా కనిపిస్తుంది. ఇంకా పైకి వెళ్ళిన తర్వాత 75 floors పైన రెస్టారెంట్ ఉందంట. అది ఎట్లుంటుందో ఆ వ్యూ చూద్దాం కొద్దిసేపు అయినాక. పైకి వెళ్ళి చూడండి, పైకి కనిపిస్తుంది చూసినా. బా 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 బా, బుర్జ్ ఖలీఫా. సూపర్ ఉంది వ్యూ. నైట్ వ్యూ ఎట్లుంటుందో నైట్ ఒకసారి మళ్ళీ లైట్స్ ఆన్ అయ్యాక ఒకసారి వచ్చి చూపిద్దాం. ప్రస్తుతానికైతే మనం చూద్దాం. బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా బుర్జ్ ఖలీఫా. చూడండి, వావ్, సూపర్ సూపర్ లొకేషన్.